హల్లెలూయా హల్లెలూయా. మేము ఆరోగ్యంగా ఉన్నావా? ఆరోగ్యం బాగలేదని ఆరోగ్యమో ఫోన్ చేసి ప్రార్థన చేస్తాము. ఆరోగ్యం చర్చలు వచ్చిన దేవునికి ఏమన్నా చాలా మంది రాలేకపోతుంటున్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? మీరు దేవుని ఇల్లై ఉన్నారని మీరు ఎరుగరా? మనము దేవుని ఇల్లు అయితే ఆ ఇంటికి కిటికీలు లేకపోతే గాలి ఆడక సత్యం. ఇప్పుడు ఏముండాలి? కిటికీలు ఉండాలి. కిటికీలు లేని ఇంటికి ఏమంటారు తెలుసా? ఆ వెంటిలేషనే లేని ఇంటికి చీకటిగా ఉంది అంటారు. తలుపు ఉన్నా కదా. నాకు ఈ బజార్లో ఉన్న ఇండ్లు, ఈ మండి బజార్లో అక్కడ ఉన్న ఇండ్లు చూస్తే నాకు వాళ్ళకి ఎంత కోట్ల ఆస్తి ఉన్నా కూడా కాంపౌండ్ వాళ్ళు లేదు వాళ్ళ ఇంటికి కదా. కిటికీలు ఉండవు, ఏ లాభం? కాబట్టి కాంపౌండ్ వాళ్ళు ఉండాలి. అది చిన్న ఇల్లు అయినా కాంపౌండ్ వాళ్ళు ఉండాలి. ఆ ఇంటికి కిటికీలు ఉంటేనే అర్థం. మన జీవితానికి కూడా గదులు ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు ఉంది, కిటికీలు కూడా ఉన్నాయి. కానీ మన వాక్యం ధ్యానించినప్పుడు కొందరు కిటికీలకి ఏమీ లేవు, అల్లికలు లేవు. అల్లికలు కనపడకుండా ఉన్నప్పుడు రైతుకు అనే ఒక యవ్వనస్తుడు ఆ కిటికీల నుంచి పడిపోతుంది. ఎందుకు పడిపోతున్నాడు? ఎందుకు నేను ఇది మాటి మాటికి వాక్యాలు ఎందుకు నేను గుర్తు చేస్తున్నానంటే, మనుషులు పరిస్థితులు సందర్భాలనే ఆలోచిస్తారు. దేవుడు ఆ పరిస్థితుల నుంచి వాడు ఎలా బయటికి వస్తాడని ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఈ పరిస్థితులను ఎదుర్కోలేని వారు అల్లికలు లేనివారు. ఓకే, కాబట్టి పడిపోతారు, ఆగిపోతారు, సాగిపోరు. ఆ ఇంటికి ఏముండాలి? కిటికీలకు అల్లికలు ఉండాలి. ఎంత మాత్రం అది ఉన్నాయి, ఎంత బలంగా ఉన్నాయి అనేది ప్రశ్న. కిటికీలు ఉన్నాయి, అల్లికలు ఉన్నాయి, కానీ ఎలాగో దొంగడు వచ్చి ఇట్లా అంటేనే పడిపోతుంది. అవునా? బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? కిటికీలు అల్లికలు ఉండాలి. ఆ అల్లికలు ఉండాలంటే కావలి కాయు పనివారు వలె పని చేయాలి. ఎలా పని చేయాలి? మనస్సుండి పని చేయాలి. నెహెమ్యా కాలమున జనులకు మనస్సు కలిగి ఉన్నందున గోడ కట్టించితిమి. హల్లెలూయా. గోడ కట్టించితిమి. అది సగము ఎత్తుగల గోడ. ఆ సగము ఎత్తుగల గోడను నెహెమ్యా కాలంలో మనస్సుండి దానిని పూర్తి చేయాలి అని అనుకున్నారు. ఓకే, పూర్తి చేయాలనుకున్నప్పుడు అది పూర్తి చేసిన పట్టణం ఎలా ఉంటుందంటే, ఇల్లు ఎలా ఉంటుందంటే, నీ ప్రాకారములలో నెమ్మది కలిగి ఉంటుంది, నీ ఆవరణములో క్షేమము కలిగి ఉంటుంది. ఐ రిపీట్ అగైన్, మనసు నుండి పని చేస్తున్నప్పుడు
నీ ఆవరణములో ఏముంటది? నెమ్మది ఉంటుంది. నీ నగరములలో క్షేమములు కలిగి ఉంటుంది. ఇలా మనస్సుండి పని చేస్తున్నప్పుడు, మనస్సు కలిగి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నప్పుడు, ఆయన సన్నిధానంగా ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఏమొస్తాయి? నెహెమ్యా 4:11 వస్తాయి. మా విరోధులను వారు తెలిసి కొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచదమనేది. హల్లెలూయా. వారి మధ్యలో చెరబడి వారిని చంపి వారిని, ఎవరు వారు? విరోధులు. ఎక్కడ చూపిస్తారా? ఆ విరోధులు ఎవరు చూపిస్తారా? కెన్ యూ షో మీ? ప్రార్థనలో గాని, వ్యక్తిగతంగా గాని, ఏదైనా పరిస్థితుల్లో ఏం మాట్లాడతామో తెలుసా? చచ్చిపోవాలని ఉంది. హల్లెలూయా. ఎవరు? వాడు చంపగోరుచున్నాడట. వాడు చంపగోరుచున్నాడు. వారి మధ్యలో చెరపడి, వారి మనసులలో, వారి ఇంట్లో చెరపడి వారు మనస్సును పాడు చేసి సగము గోడను పూర్తి చేయనీయకుండా మన ఆత్మీయ జీవిత ప్రయాణము ఆగిపోనంతగా, మన గమ్యము చేరిపోకున్నట్టుగా, మన ప్రాకారంలో నెమ్మది లేనంతగా, మన నగరములలో క్షేమము లేనంతగా, ఎవరికీ తెలియకుండా, నీకు నువ్వే తెలుసుకోకుండా మధ్యలో చెరబడి చంపాలని ఎవరి ప్రయత్నం? శత్రువు ఎవడు? నీ పరిస్థితులు, నీ సందర్భాలే. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, సందర్భాలు, అవే మన శత్రువులు. కాబట్టి పరిస్థితులు, సందర్భాలు మనకు అనుకూలంగా ఉండవు. ఖచ్చితంగా చెప్తున్నాను, అవి మనకు అనుకూలంగా ఉండవు. వాటికి అనుకూలంగా మనం వెళ్ళాలి. హల్లెలూయా. మనం ఈ లోక సంబంధమైన మాటలు పట్టుకుంటాం. వాటిని ఎక్కువగా మనం ఆలోచిస్తాం. అవి ఎలా మారిపోతాయి అంటే పరిస్థితుల, సందర్భాలకు నడిపిస్తాయి. ఎవరి మాటలు? ఈ లోక సంబంధమైన మాటలు. వాటిలో ఏమి లేవు, జీవము లేవు. అవి తాత్కాలికమైనటివే. నిన్న కూడా నేను మాట్లాడాను ఈ విషయంలో. మా ఇంట్లో ఒక సంఘటన జరిగింది. వాడి చిన్న విషయంలో ఒక చిన్న సంఘటన. అది నాకు ఎంతో మంచి జ్ఞానవనంలో, లేకపోతే నాకు ఒక నేర్చుకున్నాను. ఓహో, ఇట్లా కూడా వస్తాయా అని చాలా నేర్చుకున్నాను. డాక్టర్ ఏమన్నాడు, వానికి, ఆ చిన్నోనికి AC 28 పెట్టాలి అన్నాడు. దీనిని ఎట్లా చెప్పింటాడు? ఒక కొత్త AC 28 పెడితే ఎంత ఉంటుందో అంతే తట్టుకుంటాడు అనేటట్లుగా ఆయన చెప్పింటాడు. అర్థమవుతుందండి? ఇది ఒక డాక్టర్ ఇచ్చిన ఒక సందేశం, ఒక మాట. నిర్మల, నేను దానిని 22, 23 అట్లా పెట్టింటే, లేదు అది 24 పెట్టకూడదు, 28 పెట్టాలి. ఎవరి మాట?
డాక్టర్. కానీ అది కొత్త ఏసీనా? 28లో రావాల్సిన ఫ్లో దానికి ఉంటుందా? కొత్త ఏసీకి 28కి సరిపోతుంది. పాత ఏసీ 24లో పెట్టినా కూడా 28కి పెట్టినంత కూడా రాదు. నేను 28 కాదు, ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాలా, 28లో అంత ఇది రాదు. చిన్న డిస్టర్బెన్సెస్ ఆ 28ను బట్టి తర్వాత 24 పెడితే 28లో వచ్చినట్లుగా వచ్చింది. 28లో వచ్చినట్లుగా లేదే, రావాల్సింది 28లో రాలేదే. కానీ కనుచూపు ఎక్కడుంది? కనుచూపు డాక్టర్ చెప్పిన మాటలు 28 మీద ఉంది. కానీ ఆ పరిస్థితిలో, ఆ సందర్భంలో అది సరిపోదు. ఒక చిన్న ఇబ్బంది కలిగింది, వానికి ఇబ్బంది కలిగింది, మాకు ఇబ్బంది కలిగింది. ఎందుకు? అది 28. ఎవరిచ్చిన మాట? మరి దాన్ని ఏమి చేయాలి? 28 లాగానే రావాలంటే ఏమి చేయాలి? అది 28 లాగానే రావాలి. డాక్టర్ చెప్పినట్లుగానే అది రావాలంటే ఏం చేయాలి? అది సర్వీసింగ్ కి పోవాలి. అది వాటర్ వాషింగ్ చేయాలి. మొన్న 1900 పెట్టి ఎంత రాలి? 1900 1800 పెట్టి 2 ఏసీలు సర్వీసింగ్ చేయించారు. ఇప్పుడు కొంచెం చల్లగా వస్తా ఉంది. హల్లెలూయా. సర్వీసింగ్ చేస్తే డాక్టర్ చెప్పినట్లుగా అది పని చేస్తుంది, కానీ లేకపోతే అది పని చేయదు. అది కేవలం నేను చూసే సందర్భాలు మాత్రమే. అది 28తో రాదు, 24లోనే వస్తుంది అని మనం దాన్ని సరి చేసుకోవడానికి ఏమి కావాలి? నా మనసు నేను మార్చుకోవాలి. అది నాకు అనుకూలంగా అది ఉండదు. హల్లెలూయా. అది నాకు అనుకూలంగా అది ఉండదు. దానికి అనుకూలంగా నేను పోవాలి. సరే 28 కాదు, దాన్ని 24 పెట్టుకుందామని నేను దానికి అనుకూలంగా పోవాలి. అది నాకు అనుకూలంగా ఉండదు. హల్లెలూయా. డాక్టర్ చెప్పిన మాటలు తాత్కాలికమైనటివి. డాక్టర్ చెప్పిన మాటలు జరగాలంటే అది ఏం కావాలి? వాటర్ వాషింగ్ కి పోవాలి. దేవుడు చెప్పిన మాటలు నా జీవితంలో జరగాలంటే నేను వాటర్ వాషింగ్ కి వెళ్ళాలి. హల్లెలూయా. నేను వాటర్ వాషింగ్ కి వెళ్ళాలి. ఏం కావాలి? మనస్సు మారాలి. ఆ పరిస్థితులను బట్టి నేను అనుకూలపరచుకోవాలి. You got it? You cannot go along with the worldly word. వాళ్ళకి సహకరించు. ఏం చేస్తాయి? మన మధ్యలో చెరబడి మనల్ని చంపాలని, మన పనిని ఆపివేయాలని చూస్తుంది. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వలె అలా దేవదూతలు కూడా తండ్రి దగ్గరికి పరలోకానికి పోయినప్పుడు దూతలు కనుక్కోలేదు. వాడు కూడా దూతనే అనుకున్నాయి పాపం. కానీ వాళ్ళ మధ్యలో ఎవరున్నాడు? సాతాను ఉన్నాడంట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చితివి? ఈ భూమిలో సంచరిస్తున్నప్పుడు వీరు వస్తుంటే వాళ్ళతో పాటు నేను వచ్చా. హల్లెలూయా. దానికే 1 పేతురు 5:8. నిర్భరమైన మనసు. మొదటి పేతురు 5:8. నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా మీ విరోధి అయిన అపవాది రక్షించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని తిరుగుచున్నాడు. హల్లెలూయా. ఎవరిని మెరుగుతున్నా తిరుగుచున్నాడు. మనకు కనపడడు, చెరపట్టిపోతాడు. హల్లెలూయా. చంపాలని చూస్తాడు. ఇటువంటి పరిస్థితి దావీదుకు కలిగినప్పుడు
దావీదు ఎట్లా ఉన్నాడు? నిబ్బరమైన హృదయము కలిగి ఉన్నాడు. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నిబ్బరమైన బుద్ధి గల వారై మెరుగుగా ఉండి మనస్సు కలిగి గోడను పెట్టాలి. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? 2 కొరింథీ 7:5. 2 కొరింథీ 7:5. నేను మాసిదోనియాకు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను నాకు శ్రమయే కలిగెను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండేను. హల్లెలూయా. వెలుపట ఏముండేను అయ్యా? వెలుపట ఏముండేను? పోరాటం. లోపట భయం. వెలుపట ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. వెలుపట శత్రువులు నా గోడ ఆపేయాలని చూస్తున్నారు. నేను చంపాలని చూస్తున్నాడు. లోపల ఏముంది? భయం. నేను ఏం చేయాలి? మనసుండి గోడ కట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అందుకు గాను మీరు గోడ కట్టాలి. వెలుపట ఏముంది? వెలుపట ఏముంది? పోరాటం. లోపట ఏముంది? భయం. దీనికి వారు ఏమి చేశారు? నెహెమ్యా 4:13. అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములోను పైన ఉన్న స్థలములోను జనులు వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విళ్ళతోనూ నిలిపితిని. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసుకొని హల్లెలూయా, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసమును మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. హల్లెలూయా. యుద్ధము చేయుడి అంటిని. గోడ వెనకనున్న దిగు స్థలములోను పై స్థలములోను. మనకు కూడా మన గోడ అయిన ఈ యొక్క జీవితానికి దిగు స్థలములో దేవుని మరణం, పై స్థలము ఆయన పునరుద్ధానం. ఈ గోడకు, ఈ ఇంటికి, ఈ గోడ వెనకాల ఆ దిగు స్థలము పై స్థలం అనేది లేకపోతే వ్యర్థం. ఆ దిగు స్థలము పై స్థలములోనే మన జీవితాలు కట్టబడి ఉన్నాయి. కాబట్టి వారు ఎవరిని జ్ఞాపకము చేసుకున్నారు? యెహోవాని జ్ఞాపకము చేసుకొని వారి సహోదరులను, కుమారులను, కుమార్తెలను, భార్యలను వారికి వారి నివాసంలో అవి ఉండినట్లుగా వారి క్షేమము పొందుకున్నారు. హల్లెలూయా. I repeat again. పరిస్థితులు, సందర్భాలు మనకు అనుకూలంగా ఉండవు. ఉండవు. కీర్తనకారుడు ఏమంటాడు? ఈ ఆపదలు దాటిపోవు వరకు. అంటే అర్థం ఏంటి? అవి స్థిరంగా ఉండేటివి కాదు. స్థిరంగా ఉండేది నువ్వే. హల్లెలూయా. అది ఎంత ఉంది? అది ఎంత? ఆకాశము కంటే ఎంతైనది. ఇవి ఎంత? అవి దాటిపోతాది. దాటిపోయేంత వరకు నేను ఎక్కడుండాలి? ఆయన రెక్కల చాటున శరణు చూచుకోవాలి. ఇది కాబట్టి ఆ నెహెమ్యా కాలంలో మనసుండి పని చేస్తున్నప్పుడు వారికి ఆటంకాలు ఎదురైనాయి.
ఆటంకాలు ఎదురైనప్పుడు వారి వ్యక్తిత్వం ఎలా ఉన్నాయి, వారి వ్యక్తిత్వం ఎలా ఉన్నాయి? 4:15. వారి యోచన మాకు తెలియబడననియు దేవుడు దానిని వ్యర్థము చేసననియు మా శత్రువుల సమాచారము వినగా మాలో ప్రతి వాడును తన పనిని గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పనివాడిలో సగము మంది పని చేయటం అదేది వారి యోచనలు మాకు తెలియబడింది. ఎట్లా తెలియజేయబడింది? ఎలా తెలియజేయబడింది? మనకెలా తెలియజేయబడుతుంది? ఎలా? అది అది దేవుని యొక్క వాక్యం చేతనే తెలియజేయబడుతుంది. ఇప్పుడు మేరీ ప్రార్థన చేస్తూ మీరు సూటిగా నాతో మాట్లాడినందుకు అని ఒక మాట అన్నారు. అవునా మేరీ? ఓకే, నాతో మీరు మాట్లాడారు, తెలియజేయబడింది కదా. ఆ పరిస్థితికి తనకు తెలియజేయబడింది. చాలు. ఈ వారం ఎంతమందికి అర్థమైందో లేదో తనకు అర్థమైంది. దేవుడు తనతో మాట్లాడాడు. హల్లెలూయా. మిగతా మనకందరికీ ఓహో అది ఒక హెచ్చరిక తెలియజేయబడి ఉంటున్నది. ఎవరి ద్వారా తెలియజేయబడి ఉంటుంది? మా శత్రువులు మా మీదకు యూదులు వారి దగ్గర ఉన్నప్పుడు వారి ద్వారా వీళ్ళకి తెలియజేయబడింది. మనకు దేవుని వాక్యము చేత మనకు తెలియజేయబడతా ఉంది. తెలియజేయబడినప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నారు? 4:15. వారి యోచన మాకు తెలియబడననియు దేవుడు దానిని వ్యర్థము చేసననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతి వాడును తన పనిని గోడ దగ్గరకు వచ్చెను. హల్లెలూయా. వారు ఆగిపోకుండా ఎక్కడికి వచ్చారు? గోడ దగ్గరికి వచ్చారు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయగా పేతురు సంఖ్యల్లో విడిపోయింది. ఫిలిప్పీలు 2:14. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:14. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్యన నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైనా దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని ఏంటి మానుకోవాలి? ఇవి ఎవరివండి? ఎవరి మాటలు ఇవి? సనుగులు, సంశయములు ఇవన్నీ ఎవరివి? ఇవి ఎవరిది? దేవుందా లేకపోతే విరోధిదా? ఎక్కడి నుంచి వచ్చాడు? చెరబడ్డాడు. వారి మనసులో చెరబడి ఈ విధంగా చేస్తున్నాడు. వాక్యం ఏమంటుంది? వాడిని బయటికి తొలగించు. అవి ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో అంటే ఇంద్రకాలంలో ఉంటున్న ఇల్లు కాదు. నీ వ్యక్తిగత ఇంటిలో ఏం ఉండకూడదు? ఏ పని చేయాలి? అన్నిటికీ దానికి ఒక తాళం. వద్దు, చెయ్యి, తప్పదు, పని చేయాల్సిందే. అది వంట గాని, చదువు గాని, వాక్యము గాని, అది ఏదైనా సరే, నీ ఉద్యోగమైనా సరే. నిద్రపోతావంటే నిన్న కూడా అనుకున్నాం. నువ్వు రాకపోయినా ఓహో ఏంటని నిద్రపోతావా? డ్యూటీలో నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రపోతావా? చూద్దాం, నిద్రపో కదా. నిద్రపో, చెయ్యి. ఏంది ఉద్యోగం అంటావా? పని డ్రైవింగ్ లో చెప్తావా? ఎంత మెలుగుగా ఉంటావు తెలుసా? నీ బాధ్యత ఎంత నెరవేరుస్తావు తెలుసా? అది డ్యూటీ. అది మనసు నుండి పని చేయడం కదా. బాధ్యత, వ్యక్తిత్వం,
హల్లెలూయా. మరి ఇక్కడ ఏం చేస్తున్నాం? ఏం అనుకోవాలి? సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను మనసుండి చెయ్యుడి అని పెట్టింటే బాగుండేది. మరలా బైబిల్ ట్రాన్స్లేషన్ చేయాలనుకుంటే మనసుండి చెయ్యుడి అని పెట్టొచ్చు. అలా చేస్తే 1 కొరింథీ 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. హల్లెలూయా. ఖచ్చితంగా మనసుండి పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రార్థనకు జవాబు వస్తాయి. వచ్చిన తర్వాత అందులో నీకు సమాధానం అంటూ సరిగ్గా ఉండదు. నీకే కాదు, ఐ రిపీట్ అగైన్, నీకే కాదు, ఎవరికి ఉండదు. హల్లెలూయా. ఎవరికే ఉండదు. ఆ ఉంటున్న పరిస్థితికి సందర్భానికి సరిపోనట్టుగా మనము మోల్డ్ అయిపోవాలి. ఎందుకు అవి మనతో ఉండవు, దాటిపోతాయి. కాబట్టి నెహెమ్యా కాలంలో ఈ వ్యక్తిత్వము వారు కనపరిచిన తర్వాత వారి పట్టుదల. 4వది ఏంటి? మొదటిది ఏంటండి? మనస్సు కలిగి పని చేశారు. 2వది ఆటంకాలు. 3వది వారి వ్యక్తిత్వం. ఆగిపోకుండా సాగిపోయినారు. మరలా ఎక్కడికి వచ్చారు? ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా గోడ దగ్గరికే వచ్చారు. వాళ్ళ ప్రయాసము క్రీస్తు ప్రభునందు వ్యర్థము కాదని ఆ గోడ దగ్గర నిలకడగా స్థిరులుగా వచ్చారు. వచ్చిన తర్వాత వారి పట్టుదల ఏంటి? వారి పట్టుదల ఏమంటే బాధ్యతతో కూడిన ఐక్యత. 4 పదాలు. అయితే ఎప్పటి నుండి? ప్రభునందు వారు ప్రయాసము వ్యర్థము అప్పటి నుండి. నా పని వారిలో సగము మంది పని చేయించి వచ్చిరి. సగము మంది ఈటెలను, బల్లెములను, విల్లును, కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచింది. హల్లెలూయా. ఏమండి ఇది? సగము అర్థమవుతుందా మీకు? మొదట ఏం చేయాలి? ఇల్లు గోడ కట్టాలి. గోడ కట్టడానికి ఏముండాలి? మనసున్న వారికి ఏం జరుగుతుంది? ఆటంకాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆగిపోకుండా సాగిపోవాలి. హల్లెలూయా. ఆ సాగిపోతున్నప్పుడు పట్టుదల ఉండాలి. వారి పట్టుదల ఏంది? సగము మంది ఏం పని చేస్తున్నారు? ఏం పని? గోడ కట్టడం పని. సగము మంది ఏం చేస్తున్నారు? సగము మంది అంటే దీని అర్థం ఏంటో తెలుసా? సగము మంది ఆత్మతోను, సగము మంది శరీరముతోను అని అర్థం. హల్లెలూయా. ఎందుకు శరీరము ఆత్మ సిద్ధమే గాని ఇక్కడ ఏమి చేస్తున్నారు మీరు? శరీరము పని చేస్తా ఉంది, ఆత్మ ఏమి చేస్తా ఉంది? హల్లెలూయా. దీనికి సగము అనే దానికి మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇండివిజువల్ యాక్ట్. నేను సంఘంతో మాట్లాడుతున్నా అక్కడ వ్యక్తిగతంగా దానిని తీసుకోవాలి. ఓకే. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12 అధ్యాయం 20-21.
22. గట్టిగా అర్థమయ్యే రీతిలో ఎవరన్నా చదవండి. చదవడానికి చూద్దాం. 1 కొరింథీ 12:20. అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. శరీరము ఒక్కటే కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అయి చెప్తాదా? ఈ కన్ను చేయి చూసి నాకు వద్దు అంటదా అన్నది. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవసరంలే. హల్లెలూయా. చాలండి. అంటే ఈ శరీరంలో ప్రతి అవయవము అవశ్యమే. హల్లెలూయా. ఈ శరీరం అంతా ఏమి చేయాలి? మనస్సుండి పని చేయాలి. హల్లెలూయా. ఆత్మ ఏమి చేయాలి? ఏం చేయాలి? ఇవన్నిటినీ పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? నిబ్బరమైన మనస్సు కలిగి చేయాలి. ఎందుకు ఆ విధంగా చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6, 10, 11. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. ఒక చేత్తో ఏముండాలి? సగం మంది ఇలా ఉండాలి, సగం మంది పని చేసుకుంటూ రావాలి. హల్లెలూయా. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఎప్పుడు పోరాటమే. నువ్వే పోరాడుకుంటే బయటవాడు పడడా? నీకు నువ్వే పోరాటం. ఎవరు వచ్చి మనల్ని చంపాల్సిన అవసరంలే. నా శరీరం ఆత్మతో ఏకీభవించకపోతే అయిపోయింది. మీరు ఎలా ఉన్నారు? వారి పట్టుదల ఎలా ఉంది? సగం మంది పని చేసుకుంటూ, సగం మంది ఏం చేస్తున్నారు? ఆ ఈటలు అవి ఇవి అన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు? వారి వెనక ఎవరున్నారు? అధికారులు ఉన్నారట. వారికి సపోర్టివ్ గా ఎవరున్నారు? వారు పట్టుదలకు వెనక ఒక అధికారులు ఉన్నారంట. మత్తయి రాసిన సువార్త 28, 18, 19. మత్తయి రాసిన సువార్త 28, 18, 19. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు మీ పని మీరు చేయండి. మీ వెనకల ఎవరున్నాను? సర్వ అధికారము కలిగిన వాడు మనకి ఎవరున్నారు? యేసు ప్రభు వారు మనకి వెనక ఉన్నారు. ప్రస్తుతం ఏ విధంగా ఉంటాడు? ఇప్పుడు సర్వ అధికారం కలిగిన దేవుడు మన వెనక ఏ విధంగా ఉన్నాడో తెలుసా? 2 పేతురు 3:9 ప్రకారంగా ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన పనులలో వెనక ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దీర్ఘశాంతముతో ఉన్నాడు. ఏ విధంగా? ఎందుకు దీర్ఘశాంతంగా ఉన్నాడు? ఎవరు నశించిపోకూడదనేసి. మనిషి ఎలా నశించిపోతున్నాడు? పరిస్థితులను, సందర్భాలను ఎదుర్కోలేక సచ్చిపోతుంది. హల్లెలూయా. అంతేనా? ఎదురైతున్న పరిస్థితులకు నిలబడలేకపోతున్నాడు. దావీదు చెప్పినట్లుగా ఈ ఆపదను పోయేంత వరకు
ఈ ఆపదలు దాటిపోయేంత వరకు నీ రెక్కల చాటున నేను శరణు చూచుచున్నాను. దాటిపో వరకు అంటే అది నిలవదు అని ఖచ్చితంగా తెలుసు. అది మనము కూడా తెలుసుకుంటే నిబ్బరమైన మనసు కలిగి ఉండగలం. ఆ పట్టుదల ఉండాలి. ఇవి దాటిపోతాయి, చూద్దాం. అది పట్టుదల. ఇప్పుడు నా ఆత్మ శరీరము ఏకీభవించిందా, లేకపోతే అవి సనుగుతుంటున్నదా? ఎలా ఉంది నా వ్యక్తిగత జీవితం? ఎలా ఉంది? ఈ వ్యక్తిగత జీవితమే కుటుంబ జీవితం, కుటుంబ జీవితమే సంఘ జీవితం. హల్లెలూయా. వ్యక్తిగతంలో అది సరిపోకపోతే కుటుంబంలో కూడా సరిపోదు. కుటుంబంలో ఎప్పుడైతే సరిపోదో సంఘంలో కూడా సరిపోదు. Got it? ఐదవది వారి కాపుదల. ఒకటి వారి పట్టుదల, ఐదవది వారి కాపుదల అంటే ఆధారపడుట. 4:17 గోడ కట్టువారును, గోడ చూడండి, బాగా వినండి. గోడ కట్టువారును, బరువులు మోయవారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టించి వచ్చాను. బాగా ఊదువాడు నా యుద్ధ నిలిచాను. హల్లెలూయా. ఒక చేతితో పని చేసి ఇంకొక చేతితో ఆయుధం పట్టుకుంటాడు. చేయగలమా? ఒక్క చెయ్యే యూజ్ చేస్తున్నారు, ఇంకొక చేతితో వాళ్ళకి ఆయుధం. అంటే అంటే వారు ఒకరున్నా కూడా వారి కాపుదల, వారి ఆధారం, వారి ప్రయాసం, వారి భారం ఇంకోరి మీద మోపుతున్నారు. ఒక చేత్తోనే వీరు పని చేస్తున్నారు, ఇంకొక చెయ్యి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరికి ఇచ్చారు? ఆయుధాలకు ఇచ్చేస్తారు చేతులను. వీరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి అంటే ఆ ఆయుధాలు దేవుని యొక్క కాడి. ఏంటిది? దేవుని యొక్క కాడి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, చదవండి. త్వరగా ఈ మాట చదువుకుని మనం ప్రార్థనకు వెళదాం. మత్తయి 11:28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. గోడ కట్టువారును, బరువును మోయివారును, బరువు ఎత్తువారును అంటే బాధ్యత, ఐక్యత, ప్రయాసం. వీరి బాధ్యత ఏంటి? గోడ కట్టాలి. వారి ఐక్యత ఏమి? బరువు మోయువారు. వారి ప్రయాసం ఏంటి? భారమును ఎత్తుకుంటున్నవారు. అందరూ ఒకటే. వీరందరూ కలిసి ఒక ఎత్తు చేస్తే ఇంకొక ఎత్తున ఎవరు కాడి ఇంకొకరి మీద మోపుతున్నారు. అప్పుడే వీరి యొక్క జీవితానికి ఏముండది? విశ్రాంతి కలుగుతుంటున్నది. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నది. నా భారము, హల్లెలూయా, నువ్వు పని చేయగలవు. నువ్వు అనుకున్నంత భారము నా కాడి కాదు. హల్లెలూయా.
మొదటి యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఒక చేత్తో ఏముండాలి ఇప్పుడు? ఒక చేత్తో ఆజ్ఞలు ఉండాలి. ఆజ్ఞలే ఆయన ఆయుధాలు. ఒక చేతితో ఆజ్ఞలు, ఇంకొక చేతితో పని. అంటే వారి యొక్క పని వాక్యానుసారమైన పని. హల్లెలూయా. వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారమైన పని అని వచ్చింది. హల్లెలూయా. దేవుని చిత్తానుసారమైన పని వారు చేయబోతున్నప్పుడు బూరలు ఊదేవారు వారి పక్కనే ఉన్నారట. బూరలు ఊదేవారు ఎవరో తెలుసా? అదే మన విజయం. ఓకే. కాబట్టి దేవుని చిత్తానుసారమైన పని మనము చేయగలుగుతుంటున్నామా? మన గోడలు కట్టుకోగలుగుతుంటున్నామా? మనసు నుండి చేస్తున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. వచ్చినప్పుడు ఆగిపోతున్నామా, సాగిపోతున్నాము? హల్లెలూయా. కొంతమంది ఏమైపోతున్నారు? స్వరూప, ఎందుకు ఆగిపోతున్నారు స్వరూప? కదా, పరిస్థితులను ఎదుర్కోలేక సాగిపోకుండా ఆగిపోతున్నారు. సాగిపోకున్నంతగా వస్తాయి. నువ్వు పోరాడు. దేవుడి నీ పక్షాన ఉంటే నీకు ఎదురు ఎవరు? కదా, జరగవా ఆపదలు దాటిపోతాయి. ఈ రోజు మన అందరి జీవితాల్లో ఒకటి ఏం తెలుసుకోవాలో తెలుసా? ఆపదలు అనే కష్టాలు గాని, బాధలు గాని, ఇబ్బందులు గాని, అది ఏ సవాలైనా సరే అవి ఏమైతాయి? ఖచ్చితంగా దాటిపోతాయి. దావీదు దాటిపోయేంత వరకు నీ శరణు చూచుచున్నాను అంటున్నాడు. ఈ వాక్యంలో ఏముంది? ఒక చేతితో ఆయుధాలు, ఇంకొక చేతితో పని. అంటే దాని అర్థం ఏంటి? ఒక చేతితో దేవుని యొక్క ఆజ్ఞలు, ఇంకొక చేతిలో వారు సాగిపోతున్నారు. ఈ యొక్క మర్మము, ఈ యొక్క సత్యము తెలియక చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మనకైతే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పిన దేవుడి మాటలు మన వెనకడికి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన.